సో ఇంకొకటి మనకు దగ్గరగా ఉన్న అత్యంత పురాతనమైన క్షేత్రం అరుణాచలం. సాక్షాత్తు ఆ పరమశివుడే అగ్నిలింగంగా అట్లాగే కొండగా వెలిసాడనేది భక్తుల విశ్వాసం. సో ఈ గిరి ప్రదక్షిణ అత్యంత ఫేమస్ ఇప్పుడు మన కాలంలో. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువగా వెళ్తుంటారు. అమావాస్య రోజు అయితే అక్కడ ఇక కిక్కిరిసిపోతుంటారు జనం. దీనికి ఇంత విశిష్టత ఎలా వచ్చింది గురుగారు? ఒకప్పుడు ఈ అరుణాచల తిరువణ్ణామలై అనేటువంటిది కేవలం తమిళ రాష్ట్ర ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుడి. అవును. అయితే మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలలో ముఖ్యంగా అరుణాచలం గురించి చెప్పడం వల్ల అవును ఇది విపరీతమైన ప్రచారంలోకి వచ్చింది. ఓకే. ప్రాచుర్యం సంపాదించింది. అరుణాచలం వెళ్ళే భక్తుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఊరు నుంచి అరుణాచలానికి పౌర్ణమికి బస్సులు వేయడం మొదలుపెట్టారు. బా. ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ కొన్ని సెంటర్లు పెట్టుకున్నారు. ఇవి సదుపాయాలు, వసతి సదుపాయాలు, వసతి గృహాలు పెట్టారు. డబ్బు తీసుకోకుండా వసతి గృహం ఏర్పాటు చేస్తారు, భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే మీరు వెళ్ళేటప్పుడు కొంత డొనేషన్ లాగా ఏదైనా ఎక్కి పోవాలి. ఓకే. సో ఆ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే పంచభూత లింగాలని మనకు 5 ఉన్నాయి. కాళహస్తి వాయులింగం, జంబుకేశ్వరం జలలింగం, చిదంబరం ఆకాశలింగం, అరుణాచలం అగ్నిలింగం, కంచి భూలింగం. అందులో అగ్నిలింగం ఇది. అసలుకు నువ్వు అరుణాచలం సిటీలోకి ఎంటర్ అవుతూనే నీకు ఒక విధమైనటువంటి వేడి తగులుతుంది. అవును. చలికాలంలో వేడిగానే ఉంటుంది, ఎండాకాలంలో ఇంకా వేడిగానే ఉంటుంది. నేను చేసా ఒకసారి. నేను 4-5 మార్లు ప్రదక్షిణలో పాల్గొన్నా. మా పిల్లలు సిద్ధు, హారిక చిన్న వయసులోనే వాళ్ళు కూడా ప్రదక్షిణలు నేను చేయించాను. విసుగు లేకుండా చేశారు. వాళ్ళంతా అప్పుడు ఎంత వాళ్ళకి ఏజ్ అంటే ఒకరికి 8 ఏళ్ళు, ఒకరికి 7 ఏళ్ళు ఉంటుంది అంతే, జస్ట్ 6 ఏళ్ళు అంటే. అలాంటి సమయంలో వాళ్ళు కూడా చేశారు ప్రదక్షిణ, బాగా ఎంజాయ్ చేశాం. అయితే ఈ ప్రదక్షిణ వేకువజామున చేయాలి. ఓకే ఓకే. 4 నుంచి 7 లోపల కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనం చేయలేము. అదే అంటున్నా అసలు చాలా. అలాగే సాయంకాలము 5 తర్వాత 9 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. ఈ యొక్క పరిక్రమణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మనం పరిక్రమణ ఎడమ వైపు చేయాలి. ఇక్కడ తమాషా ఏంటంటే గోవర్ధనగిరి పర్వతానికి కుడి వైపు చేస్తాం, తిరువణ్ణామలై అరుణాచల గిరి ప్రదక్షిణ ఎడమ వైపు చేస్తాం. ఓకే. ఎందుకంటే ఎడమ వైపు చేయడం వల్ల అష్టదిక్పాలక లింగాలన్నీ చూడొచ్చు. కరెక్ట్. ఆ సౌకర్యం. అయితే ఈ పరిక్రమణలో దారి పొడవునా సాధువులు, సన్యాసులు, సిద్ధులు తపస్సు చేసుకుంటూ అనేక మఠాలు ఉంటాయి. అవును. మఠాలు ఉంటాయి, స్థలాలు, అవును, తీర్థస్థలాలు ఇవన్నీ ఉంటాయి. అవును. చాలా మందికి తెలియదు. కానీ మనం ఈ దానం చేయడం కోసము 10 రూపాయల నోట్లు, చిల్లర ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే దారిలో మనకు కనిపించిన వాళ్ళందరికీ దానం చేయడం వల్ల మహా పుణ్యము. అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు. కరెక్ట్. సో ఆ విధంగా అరుణాచల ప్రదక్షిణ విశిష్టత విపరీతంగా పెరిగింది. కొంతమంది రమణ మహర్షి ఆశ్రమం కాడి నుంచి మొదలు పెడతారు, కొంతమంది ఆలయం ముందర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి అక్కడి నుంచి మొదలు పెడతారు. సరే, ఏదేమైనా ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడికి పోతే ఒక పరిక్రమణ. సో ఆ విధమైనటువంటి పరిక్రమణ వల్ల మనకు ఆధ్యాత్మిక చింతన డెవలప్ అవుతుంది. నాకు తెలిసిన కొందరు మిత్రులు అయితే ఏకంగా తమ శేష జీవితాన్ని అరుణాచలంలోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో నాకు మాట చెప్పదు. గుడిపాటి వెంకటాచలం అని గొప్ప రచయిత చలంగారు. ఆయన నాస్తికుడు. అయితే చివరి దశలో మారిపోయి అరుణాచలం చేరి అరుణాశ్రమం వెళ్ళి రమణ మహర్షి పాదాల మీద పడి ఆయన శేష జీవితం అంతా ఆయన కుమార్తె శౌరిష్ ఇద్దరు అక్కడే బ్రతికి శేష జీవితాన్ని గడిపారు. చలంగారి యొక్క సమాధి మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇది అంటే తెలుగు వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. నాకు తెలియదు నిజంగా. ఓకే. నేను వెళ్ళా రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళా, కానీ నాకు ఆయన పుస్తకాలు చాలా చదివాను యాక్చువల్గా. రైట్ గురుగారు. ఇంకొకటి, మామూలుగా అందరూ గిరి ప్రదక్షిణలు చేస్తారు. మధ్యప్రదేశ్లో నర్మదా నదికి పరిక్రమణ చేస్తారు. అంత పెద్ద నదికి పరిక్రమణ ఎందుకు చేయాలి? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఎందుకంటే మామూలుగా గిరి ప్రదక్షిణలు, పరిక్రమణలు ఎందుకు చేస్తామంటే అది ఒక నడక సాధనం మాత్రమే కాదు.
మన పాప ప్రక్షాళన జరుగుతుంది, ఓకే. కర్మ విమోచన లభిస్తుంది, శారీర వ్యాయామం కలుగుతుంది, Correct. ఇహ పరలోక కోరికలు నెరవేరుతాయి, ఆధ్యాత్మిక చింతన పెరిగి మనిషి సరైన మార్గంలో నడుస్తాడు, జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి, అవును. కర్మశేషం పోగొట్టుకుంటాడు. భౌతిక దేహానికి భవిష్యత్తులో కలగబోయేటువంటి ప్రమాదాలను కూడా ఈ నడక, ఈ పరిక్రమణలు నివారించబడతాయి. ఎందుకంటే ఇతను తనకు భౌతికంగా జరగబోయేటువంటి పడేటువంటి శిక్షను ముందుగానే అనుభవించాడుగా ఓహో. పరిక్రమణ ద్వారా. తన శరీరాన్ని కష్టపెట్టుకున్నాడుగా. అవును. కాబట్టి భవిష్యత్తులో ఈయన భౌతిక దేహానికి కలగాల్సినటువంటి నష్టం ఏదైతే ఉందో అది ఈ పరిక్రమణ ద్వారా నివారించబడుతుంది. తద్వారా అపమృత్యు కానీ, ఈ యాక్సిడెంట్లు, ప్రమాదాలు కానీ, శరీరానికి గాయాలు కానీ ఇలాంటివి ఏం జరగవు. దీని వెనుక ఇంత ఉందా సైన్స్. తర్వాత మీరు చెప్పినట్లు నర్మదా నది పరిక్రమణ. నదులకేంటి పరిక్రమణ? తమాషా విషయం కాదు కదా. నర్మదను శివుడి పుత్రికగా భావిస్తారు. ఓకే. నర్మదా అమ్మవారికి శివుడి పుత్రికకు అక్కడ ఆలయం కూడా ఉంది. ఓకే. ఈ మొత్తం పరిక్రమణ 3500 కిలోమీటర్లు. మామూలు విషయం. 3500 కిలోమీటర్లు. దాదాపు 6 నెలల నుంచి 8 నెలల వరకు పడుతుంది. ఇది అమర్కంటక్ అని ఓంకార జ్యోతిర్లింగం ఉంది, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో. ఈ పరిక్రమణ అక్కడ మొదలై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లా మీదుగా పోయి అరేబియా సముద్రం దగ్గర బారుచ్ అనే కుదురుతుంది. అక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ నది. అంతవరకు ఈ పరిక్రమణ జరుగుతుంది. ఓకే. ఎంత పెద్ద పరిక్రమ! నువ్వు సామాన్యమైనటువంటి ఇది ఏదైనా పడవలో ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా తిరుక్కొని వస్తే గిన ఒక తక్కువ రోజుల్లో, అంటే 10-15 రోజుల్లో అట్లేం కాదు, 200 నుంచి 250 రోజులు పడుతుంది. ఓకే. కార్లో పోవడానికి లేదు, మన ఈ పరిక్రమణ చేయాలంటే నడిచైనా నడిచి వెళ్ళాలి, లేదంటే ఏదో ఇట్లా పడవల్లో వెళ్ళాలి. ఓ మై గాడ్. 200 నుంచి 250 రోజులు పడుతుంది. చేస్తారా ఇది కూడా? నర్మదా పరిక్రమ అత్యంత ప్రాచీనమైనటువంటి నదీ పరిక్రమ. నాకు తెలిసిన మటుకు భారతదేశంలో మానస సరోవరానికి తర్వాత నదికి పరిక్రమలు ఈ రెండే తెలుసు. ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి పరిక్రమ నిజంగా. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ప్రయాణం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురవుతాయి, అనుభవాలు సంపాదించుకోగలుగుతాం. సంవత్సరం కానీ ఆ యాత్రలు, ఆ పరిక్రమణ చేసే భాగ్యాన్ని భగవంతుడు నీకు ఇవ్వాలి, లేకపోతే చేయలేము. నీ దగ్గర ఎంత డబ్బునే చేయలేము. నిజం. అక్కడ ఎవరైనా పోతుంటే, బాబు ఈ డబ్బు తీసుకుని హుండీలో వేసి అక్కడ తీసుకున్న నీళ్లు తీసుకొచ్చి నాకు ఏని నీళ్లు చల్లుకోవాల్సిందే. నువ్వు అంత పరిక్రమణ చేయలేవు. ఎవరు చేస్తారు సంవత్సరం పాటు? మరొక చిన్న విషయము, ఈ నర్మదా నది పరిక్రమణను మొట్టమొదట చేసిన వారు మార్కండేయ ఋషి. ఆయన చేసిన తర్వాతనే దీని యొక్క ఈ నది ప్రాశస్తి, ఈ యొక్క పరిక్రమణ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఇది నేను చెప్పడం మర్చిపోయాను.